సినిమా యాక్టర్ శ్రీకాంత్ జిల్లా ఆయన కావాలి. ఆ ఊరేనా? ఆ ఊరే మేకవారిపాలెం. ఇల్లు ఉందా అండి? ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం మేకవారిపాలెంలో ఉన్నాము. ఆల్రెడీ తమిళ మీద చూశారు కదా, శ్రీకాంత్ గారి హోమ్ టూర్ ఇప్పుడు మనం చేయబోతున్నాము. సో ఆయన పుట్టింది ఇక్కడ ఈ మేకవారిపాలెంలో, నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది చూసారా, అక్కడే అనమాట. సో ఆయన పుట్టింది వచ్చేసరికి అంటే 1968 మార్చి 23 డేట్ని ఈ ఊర్లో పుట్టారు. అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే పుట్టారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ రిలేటివ్స్, చుట్టాలు, ఆయన ఇల్లు ప్రతి ఒక్కటి కూడా ఈ మేకవారిపాలెంలో ఉన్నాయి. అందులోనూ శ్రీకాంత్ గారి ఇంటి పేరు కూడా మేకానే, ఊరి పేరు తగ్గట్టుగా అట్లా వచ్చింది మేక అని. సో ఆయన ఇల్లే మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. ముందు అయితే అసలు మిస్ అవ్వద్దు, కంటిన్యూషన్గా చూస్తూనే ఉండండి. అక్కడికి వెళ్ళి ఆయన చదువుకున్న స్కూలు, ఆ ఏరియా కానివ్వండి, ఆయన ఇల్లు, ఇంట్లో ఫొటోస్ ఏముండే మొత్తం కూడా చూద్దామంటే అందరిని అడిగి ఊర్లో వాళ్ళందరినీ పలకరించి చూద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేకవారిపాలెం ఏడా? మీదే ఊరు? ఈ ఊరా? ఇప్పుడు శ్రీకాంత్ గారి ఇల్లు ఉండాలంటే ఎక్కడ? సినిమా యాక్టర్ శ్రీకాంత్ జిల్లా ఆయన కావాలి. ఆయన ఇల్లు కావాలా? ఆయన ఇల్లు కావాలి. ఆ ఊరేనా? ఆ ఊరే మేకవారిపాలెమే. ఆయన అసలు పుట్టింది అక్కడ, మీకు తెలుసా? ఈ ఊరేనా? ఈ ఊరే. మరి అటు కర్ణాటక అంటారు కదండి. ఆయన కర్ణాటక వెళ్ళిపోయి, ఆయన పుట్టినాక వీళ్ళు కర్ణాటక వెళ్ళిపోయారు. వీళ్ళు పుట్టినాక ఇక్కడ 2వ 3వ చదివాడు ఈ బడిలో. ఏ బడి ఇదా? అక్కడ ఇంకోటి ఆ ఊర్లోగా అక్కడ చదివి వెళ్ళిపోయారు. అడిగితే చదువుతారు ఆ ఊర్లోకి వెళ్ళి. మేకవారిపాలెం కదేనా? మేకవారిపాలెం ఏది? ఇదేనా? శ్రీకాంత్ గారు ఇక్కడేనా ఉండేది? సినిమా యాక్టర్ శ్రీకాంత్ గారు ఇల్లు ఉందా అండి? ఉందా? సరే. ఆయన ఇక్కడికి వస్తారు ఎప్పుడన్నా? ఆయన వచ్చాడు, కారంలో వచ్చాడు. ఇప్పుడు రావట్లేదు. ఆయనతో పని లేదు, ఆ ఇంటితో పని. పుట్టింది ఎక్కడనా? ఇక్కడనా? సరే. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి ఇంటికాడికి వచ్చాము. సో ఇదే శ్రీకాంత్ గారు పుట్టిన ఇల్లు. అంటే వాళ్ళ నాన్నగారిది కానివ్వండి, వాళ్ళ వంశపర్యంగా వస్తుంది. వాళ్ళ చుట్టాలు, రిలేటివ్స్ మొత్తం అయిగోండి. ఆ కనిపించే పెంకుటిల్లు మొత్తం కూడా వాళ్ళ చుట్టాలే. అంటే వాళ్ళ చుట్టాలని ఎలా చెప్తున్నారంటే వాళ్ళందరి ఇంటి పేరు కూడా మేక, ఊరి పేరు కూడా మేక అనే వచ్చింది అనమాట. అంటే శ్రీకాంత్ గారు మొత్తం ఏంటంటే మార్చి 23, 1968లో పుట్టారు. ఆయన మొత్తం కూడా సినిమాల్లో 125 సినిమాలు పైగా నటించారు. 125. ఒక సినిమాకి అయితే నిర్మాత కూడా పనిచేశారు. సో అలాంటి ఆయన ఇల్లే చూస్తున్నాం. అంటే ఆయన సినిమాల్లో హీరోగా గాను కొన్ని సైడ్ క్యారెక్టర్లు ఉన్నాయి. అందులోనూ కామెడీలు కూడా చాలా బాగా చేశారు అనమాట. అందరికి చాలామందికి ఇష్టమైన నటుడు శ్రీకాంత్ గారు. సో చూడండి ఇలా అలా ఉందో ఫ్రెండ్స్, చూసారు కదా. ఏంటంటే ఇదిగోండి, ఆయన ఏం చెప్తున్నాడంటే మొత్తం కూడా శ్రీకాంత్ గారు చిన్నప్పుడు మొత్తం కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడే ఆయన ఫ్రెండ్స్తో సరదాగా తిరిగింది. మామూలుగా చూడండి వాళ్ళ చుట్టాల ఇల్లు అంతా కూడా ఇక్కడే అనమాట. సో ఆయన జీవితం చాలా వరకు మొత్తం కూడా ఇక్కడే గడిచిపోయింది. సినిమాల్లోకి వెళ్ళే ముందు రోజులు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు
చాలాసార్లు అంటే అప్పుడప్పుడు అంటే చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఊర్లో కొన్ని ఫంక్షన్లకు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఊర్లో ఎవరైనా కానీ అంటే వాళ్ళ చుట్టాలు చాలామంది ఉన్నారు, రిలేటివ్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు ఈ ఊర్లో. సో వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా ఫంక్షన్ అయితే ఖచ్చితంగా శ్రీకాంత్ గారు ఇక్కడికి వస్తారంట. సో అది సంగతి. ఇంకా ఏంటంటే ఆయన గురించి శ్రీకాంత్ గారు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయనకి అంత వయసు ఏమి ఉండదు. అప్పుడు ఆయన చదువుకుంటున్నారు, అంటే చిన్నతనమే, ఒక 8 ఏళ్ళు 12 ఏళ్ళ వయసు అట్లా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఈ ఇంట్లో ఉన్నారు. ఇది చూడండి మొత్తం ఎట్లా ఉందో. ఇదంతా కూడా పెంకుటిల్లు, పక్కన ఇంకొక ఖాళీ స్థలం కూడా ఉంది, అది కూడా శ్రీకాంత్ గారు వాళ్ళదే. ఇదిగోండి. సో ఇది చూడడానికి ఎట్లా ఉంది, కానీ బయట నుంచి లోపల చాలా గదులు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు లోపల ఎన్ని గదులు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా శ్రీకాంత్ గారి విషయానికి వస్తే, శ్రీకాంత్ గారు ఏంటంటే ఆయనది లవ్ స్టోరీ అనమాట. అంటే సినిమాలు చేసేటప్పుడే ఒక ప్రేమ వివాహం, ఊహ అని తెలుసు కదా, ఆయనతో పాటు కొన్ని సినిమాలు నటించారు. ఆవిడనే పెళ్లి చేసుకున్నారు అనమాట ప్రేమించి. తర్వాత పిల్లలు 3 అనమాట మొత్తం కూడా. రోహన్, రోషన్, మేధ అనే 3 పిల్లలు ఉన్నారు. అంటే ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. సో ఫస్ట్ అతను తెలుసు మనకి, నిర్మలా కాన్వెంట్ సినిమా తీశాడు కదా, సో అతను ఫస్ట్ హీరోగా పరిచయం అయింది ఆ సినిమాతో అనమాట. సో ఈ ప్లేస్ మొత్తం చూడండి, చాలా వరకు ఏంటంటే ఎవరు ఉండడంలా. శ్రీకాంత్ గారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏంటంటే ఇల్లు మొత్తం కూడా ఇట్లా పాడైపోయింది, మొత్తం గడ్డి మొలిచి ఇక్కడికి పాములు అవన్నీ వచ్చేటట్లు మొత్తం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఇంకా వాళ్ళ చుట్టాలు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. సో చూడండి మొత్తం ఎట్లా ఉందో. ఇంకా శ్రీకాంత్ గారి సినిమాలు చూసినట్లయితే చాలా ఉన్నాయి. ఆయన బాగా ఫేమస్ అయిన సినిమా ఏదంటే ఆపరేషన్ దుర్యోధన. అంటే అంతకుముందు చాలా ఉన్నాయి అనుకోండి కామెడీ సినిమాలు. ఇంకా వీళ్ళు కొన్ని 3-4 కలిసి రాజేంద్ర ప్రసాద్ గారితో నటించిన సినిమాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, సునీల్ గారితో కానివ్వండి. అవన్నీ కాకుండా మనకి మంచి సీరియస్ యాక్షన్ సినిమా ఏంటంటే ఆపరేషన్ దుర్యోధన. తర్వాత సరైనోడు తెలుసుగా మీకు, సరైనోడు సినిమాలో అల్లు అర్జున్కి, అంటే ఆ సినిమాలో అల్లు అర్జున్ బాబాయ్ లాగా నటించడం కానివ్వండి, గోవిందుడు అందరూ వాడేలే, ఇట్లా చాలా సినిమాలు, లక్కీ సినిమాలు కానివ్వండి, యమ్మగోళ, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి, మంచి మంచి సినిమాలు అన్నీ కూడా. ఇంకా మనకి బాగా ఏంటంటే సంక్రాంతి, వెంకటేష్ గారు ఇంకా శ్రీకాంత్ గారు నటించిన సినిమా సంక్రాంతి సినిమాలు అయితే మనకి ఇంకా బాగుంటుందన్నమాట. అంటే అలాంటి మర్చిపోలేని క్యారెక్టర్లు ఆయన చాలా చేశారు, అంత గొప్ప నటుడు. ఇంకా ఇప్పుడు చూడండి ఇదంతా కూడా ఊర్లో మనం స్టార్టింగ్ రాగానే ఎవరిని అడిగినా ఎంతమంది అడిగినా కానీ అందరూ కూడా చెప్తానున్నారు. అంటే శ్రీకాంత్ గారు అన్నిసార్లు ఈ ఊరికి వచ్చారు, అందరినీ అంటే చుట్టాలే కదా దగ్గరగా ప్రేమతో పలకరించేవాళ్ళు అనమాట. అందుకని ఆయన అందరూ బాగా గుర్తుపెట్టున్నారు. ఎవరు అడిగినా కానీ ఆయన గురించి అందరూ కూడా బాగా చెప్తున్నారు. సో ఇంటికి ఏంటంటే ఇంటికి తాళం వేసింది, వాళ్ళకి సంబంధించినవి మొత్తం కొన్ని పాత అయితేనేమి అన్నీ ఇంటి లోపల ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇంటి తాళం ఏంటంటే అక్కడ చాలామంది ఉన్నారు, ఎవరు కూడా అంటే తాళం మా దగ్గర లేదని చెప్తున్నాడు అనమాట. తాళం ఇంకా సరే దాంతో పని లేదని చెప్పేసరికి మీకు ఇంటి బయట ఎట్లా ఉందో చూపిస్తున్నాను. కొన్ని ఏమో కిటికీ లోపల నుంచి ఎదుగుండి లోపల ఎట్లా ఉంటుందో కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఇది స్టార్టింగ్ హాలు. ఇంతే ఫ్రెండ్స్ మొత్తం వీడియో. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు ఎట్లా ఉంది, అందరికి నచ్చింది అనుకున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇట్లాంటివి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన గంట సింబల్ కొట్టండి. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.